బంగారు భవిష్యత్తు కోసం ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టూడెంట్ సక్సెస్ కోచ్ డాక్టర్ సిఎస్ వెపా గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా బిల్డప్ చేసుకోవాలి సార్? వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు చాలామంది. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వాళ్ళు స్ట్రెస్లో కూడా ఉంటారు బాగా. ఎట్లయినా నేను జాబ్ కొట్టాలి, పడుకోకుండా తినకుండా ఇక్కడికి వెళ్ళకుండా అనే ఒక తృష్ణ వాళ్ళలో ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేసుకోవాలంటే మీరు ఎలాంటి టిప్స్ కానీ సజెషన్స్ కానీ ఇస్తారు? తప్పకుండానమ్మా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా రకాల ప్రెషర్స్ ఉంటాయి. ఒకటి, ఇంటిలోంచి అమ్మా నాన్న పొలం అమ్మో లేకపోతే వాళ్ళు దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి పెడతారు. ఒకసారి కట్టడం కాదు, సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రిపేర్ అవుతూనే ఉంటారు. ఎటు వెళ్తున్నామో తెలియదు, డైరెక్షన్లెస్గా ఉంటారు, ఇన్సెక్యూరిటీ ఉంటుంది, సెలెక్ట్ అవుతామా కాదా అన్న ఒక ఫియర్ అనేది వాళ్ళని నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలతో కనుక మీరు ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళ మొహంలో చిరునవ్వు అనేది ఉండదు. ఏదో ఆలోచిస్తూ ఉంటారు, పరధ్యానంగా ఉంటారు. అంటే వాళ్ళకి ఒక రకమైన దే లివ్ ఇన్ పారానాయిడ్ కండిషన్. భయం అనేది వాళ్ళకి అలా ఉంటూనే ఉంటుంది. ఆ భయం పోతే కానీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది రాదు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడానికి కారణం వాళ్ళ కళ్ళ ముందు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అలాగే వాళ్ళకి మన సరైన దారిలో వెళ్తున్నామా లేదా తెలియదు. ఏ పుస్తకం కావాలి, ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో కావాలి, ఒకళ్ళు ఇదంటారు ఒకళ్ళు అదంటారు, ఈ వీడియోలో అది చెప్తారు, అన్నీ కొనుక్కోవడానికి స్తోమత ఉండదు. కొనుక్కున్న తర్వాత చదవడానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నప్పుడు న్యాచురల్గానే వాళ్ళకి ఆనందం అనేది ఉండదు. ఆనందం లేకపోతే కాన్ఫిడెన్స్ నమ్మకం అనేది ఉండదు. ఈ లోపల ఏదో పుకార్లు వస్తాయి, దాంతో ఉన్న నమ్మకం కూడా సిస్టమ్ మీద పోతుంది. అసలు మనం ఎందుకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి వచ్చామా అనేది వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది వాళ్ళలో డెవలప్ అయ్యి వాళ్ళకున్న బెస్ట్ నాలెడ్జ్ని ఎగ్జామినేషన్లో మార్క్స్ కింద కన్వర్ట్ చేసుకోలేదు. సో దీనికి ఏం చేయాలంటే ఒకటి, యాక్షన్స్ గివ్ కాన్ఫిడెన్స్. యాక్షన్స్ ద్వారా మాత్రమే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళకి ఒక మెమరీ ఎక్సర్సైజ్ ఇలా చేయండి అని తెలిసినప్పుడు, ఆర్ స్పీడ్ రీడింగ్ టెక్నిక్ ఇది ఫాలో అవ్వండి అని తెలిసినప్పుడు దాన్ని ఫాలో అవ్వాలి. దాని గురించి మళ్ళీ ఇంకా చర్చ పెట్టకూడదు. ఒకసారి నేర్చుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయడమే. సో చాలామంది ఏం చేస్తారంటే మెంటల్గా లేజీగా ఉంటారు, ఫిజికల్గా బాగానే ఉంటారు చూడడానికి, కానీ మెంటల్ లేజినెస్ ఉంటుంది. ఈ మెంటల్ లేజినెస్ పోవాలంటే మాత్రం దే హ్యావ్ టు జంప్ ఇన్ టు యాక్షన్. ఇప్పుడు ఇక్కడ నుంచి కోటి వెళ్ళాలంటే ఒక బస్సు ఉంటుంది, ఆ బస్సు మీద కోటి అని ఉంటుంది. ఆ బస్సు ఎక్కితేనే మనం కోటికి వెళ్తాం. మీరు బస్ స్టాప్లో కూర్చుని కోటి వెళ్ళాలి, బట్ కోటి వచ్చి వెళ్ళే బస్సు ఉన్న నేమ్ ప్లేట్ ఉన్న బస్సు మీరు ఎక్కకుండా కోటి వెళ్ళాలంటే అవ్వదు అది. సో ఇంప్లిమెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, చాలామంది పిల్లలు ఒక మెంటార్ అనేది లేకపోవడంతో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. సో మెంటార్ ఉండాలి, యాక్టివిటీస్ ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక టైం మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఉండాలి. ఇవన్నీ కలిపితే మన స్ట్రాటజీ అని చెప్తాము. స్ట్రాటజీలో భాగంగా ఇవన్నీ వస్తాయి. టైం మేనేజ్మెంట్ అంటే ఉన్న ప్రతి నిమిషాన్ని సద్వినియోగపరుచుకోవడమే. పెద్ద పెద్ద డెఫినిషన్లు, పెద్ద పెద్ద టెక్నిక్లు అవసరం లేదు. ప్రతి నిమిషం కూడా వాళ్ళ ప్రిపరేషన్కి ఉపయోగపడేటట్టు చూసుకోవడమే. ఎందుకంటే వాళ్ళకున్న సమయం తక్కువ. మిగతా ఏవి కూడా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవడం కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ కాదు ఈ స్టేజ్లో వాళ్ళకి. అది వాళ్ళు నమ్మాలి, రైట్? ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళి ఉందని వెళ్ళిపోతే కనుక మాటికి బ్రేక్స్ తీసుకుంటే వాళ్ళకి మొమెంటం దెబ్బతింటుంది, తద్వారా వాళ్ళని ప్రిపరేషన్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక టైం టేబుల్ వేసుకోవాలి. టైం టేబుల్ ఎప్పుడూ కూడా పర్ డే వేసుకోకుండా పర్ వీక్ వేసుకుంటే కనుక వాళ్ళకి ప్రొడక్టివిటీని మెజర్ చేయడం అనేది వీలవుతుంది. అన్నిటికన్నా ఒక బెస్ట్ టెక్నిక్, ఒక కాన్ఫిడెన్స్ రావాలంటే కనుక సక్సెస్ డైరీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ సక్సెస్ డైరీ కాన్సెప్ట్లో ప్రతిరోజు రాత్రి వాళ్ళు పడుకునే ముందు ఆ రోజు వాళ్ళ గోలుకు సంబంధించినవి ఏమేమి చర్యలు తీసుకున్నారు అన్నది రాయాలి. ఈ డైరీలో ఒక రోజుకి ఒక పేజీ కేటాయించాలి. డైరీ అంటే మళ్ళీ పెద్ద పెద్ద కాస్ట్లీ డైరీ ఏం కొనక్కర్లేదు, నార్మల్ నోట్బుక్ ఈజ్ ఎనఫ్. కానీ ఒక రోజుకి ఒక పేజీ.
రాత్రి పడుకునే ముందు వాళ్ళు ఆ రోజు ఏమేమి చదివారో, స్టూడెంట్ అయితే కనుక ఏమేమి చదివారో 1 2 3 4 5 అలా ఎన్లిస్ట్ పాయింట్లు మొత్తం రాసుకోవాలి. ఈ డైరీలో పొద్దున్న ఎన్ని గంటలకు లేచాను, ఏం తిన్నాను, ఇవన్నీ కూడా రాయకూడదు. ఓన్లీ యాక్టివిటీస్, వాళ్ళు ఏం తీసుకున్నారు టువర్డ్స్ దేర్ గోల్, వాళ్ళ గమ్యానికి సంబంధించి, వాళ్ళ టార్గెట్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు టైమ్ అండ్ వర్క్ మీద 50 ప్రశ్నలు సాల్వ్ చేశాను, అది రాయండి. ఈరోజు నేను హిందూ పేపర్ చదివి నోట్స్ రాసుకున్నాను. ఈరోజు మా ఫ్రెండ్తో నేను రామజన్మభూమి గురించి ఏం ప్రశ్న రావచ్చని డిస్కస్ చేశాను. అట్లా వాళ్ళు ఏమేమి యాక్షన్స్ తీసుకున్నారో విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు దేర్ గోల్, అవి మాత్రమే రాయాలి. రాసి పడుకోవాలి. దట్స్ ఇట్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మన్నాడు కూర్చొని రాసిన తర్వాత ముందు రోజు ఏం రాసాం అది కూడా చదవాలి. మూడో రోజు మొదటి రోజుది, రెండో రోజుది, మూడో రోజుది చూడాలి. గ్లాన్స్, నేను మొత్తం చదవమని చెప్పాను. గ్లాన్స్ అంటే గ్లాన్స్ చూడంగానే మనకి అలవాటు. మొదటి 2-3 చదువుతుంటే మనకి ఏం రాసా మనకు తెలుస్తుంది. ఇట్లా కనుక కనీసం వాళ్ళు ఒక 21 రోజులు చేశారనుకోండి, దే స్టార్ట్ ఎంజాయింగ్. వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది. ఏంటి, ఒక 21 రోజులు అయ్యేసరికి 21 పేజీలు ప్రతిరోజు ఏం రాశారో చదివారో రాసేసరికి వాళ్ళకి ఏమవుతుందంటే, అరే నేనేనా ఇన్ని చదివింది అని ఒక నమ్మకం అనేది వస్తుంది. సో వాళ్ళు కష్టపడుతున్నారు, కష్టపడింది రికార్డ్ చేయట్లేదు కాబట్టి ఇంతకాలం వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండట్లేదు. అదే ఈ సక్సెస్ డైరీ కాన్సెప్ట్లో ప్రతిరోజు కష్టపడుతున్నారు, కష్టపడింది రికార్డు చేస్తున్నారు, రికార్డు చేసి చదువుతున్నారు కాబట్టి మైండ్లో వాళ్ళు కష్టపడుతున్నారు, ఏం టాపిక్లు చదివారు అన్నది గుర్తుంటుంది. వాళ్ళకి తెలియకుండానే ఒక ట్రెమెండస్ కాన్ఫిడెన్స్ అన్నది వాళ్ళ ఫేసెస్లో మనకు కనిపిస్తుంది, ఒక గ్లో అనేది వస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతైనా చదవలేకపోయారనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారో లేకపోతే ఏదో చాలా పెద్ద ఇబ్బంది వచ్చి చదవలేకపోయారు, మీరు ఆ రోజు డేట్ వేసేసి పేజీని ఖాళీగా వదిలేయాలి. అంటే నేను ఈరోజు చదవలేకపోయాను, మా అమ్మ హాస్పిటల్లో ఉందని రాయొద్దు. నో నెగిటివ్ వర్డ్. ఆ రోజు డే వేసేసి వదిలేయాలి. మీరు అలా ఒకరోజు చేశారు, తర్వాత ప్రతిరోజు రిఫర్ చేస్తున్నప్పుడు మధ్యలో తెల్ల పేజీ వచ్చేసరికి కొంచెం చివుక్కుమంటుంది, అబ్బా అన్నెసరి ఒకరోజు పోయిందే నాకు అని. ఆ చివుక్కుమంది అంటే కనుక ఆ క్యాండిడేటు రైట్ ట్రాక్లో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫ్యూచర్లో వస్తే ఆ పెయిన్ తీసుకోవడానికి అతను ఇష్టపడాడు. సో నాతో చాలామంది పిల్లలు చెప్పింది అంటే, రాత్రి 11:30 అయింది సార్, 11:30కి చదివి నేను ఇది చదివానని రాసి పడుకున్నాము అని. అంటే అలాంటి వాళ్ళ విజయాన్ని ఎవరు ఆపలేరు. సో ఎప్పుడైతే వాళ్ళకి ఈ కొద్ది రోజులు చేస్తారో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, మనం రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాము అన్నది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఆ తర్వాత 1 నిమిషం కూడా వాళ్ళు వేస్ట్ చేయడానికి ఇష్టపడరు. సో అలా వాళ్ళల్లో మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు తీసుకున్న యాక్టివిటీస్ని బట్టే మనం వాళ్ళకి చూపించగలుగుతాం. సో ఎవరు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వేరే వాళ్ళు ఇవ్వలేరు, ఎవరికి వాళ్ళు జనరేట్ చేసుకోవాలి. ఆ జనరేట్ చేసుకోవడం అనేది ఇలాంటి సక్సెస్ డైరీ కాన్సెప్ట్ ద్వారా వండర్ఫుల్గా పనిచేస్తుంది. సార్ ఫైనల్గా ఒక విషయం, ఇప్పుడు మీరు మెంటర్ అని చెప్పారు కదా, కొంతమందికి ఆ మెంటర్ని పెట్టుకునే స్తోమత కూడా ఉండదు. అలాంటి కేటగిరీస్ ఉంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే కొంచెం రిచ్ ఉంటారు, కొంచెం పూర్ ఉంటారు స్టూడెంట్స్, వాళ్ళు కూడా గవర్నమెంట్ పోస్టుల కోసం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటుంది? మెంటార్ అంటే మన దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చేటువంటి మెంటార్ కమర్షియల్గానే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నన్ను ఎవరైనా వచ్చి, సార్ నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, నాకు వారానికి ఒకసారి మీరు ఏమైనా నేను ఏం చదువుతానని చెప్తాను మీకు, మీరు కెన్ యూ గైడ్ మీ అంటే ఐ విల్ బి హ్యాపీ టు డూ దట్. ఎలా ఎవరి సరౌండింగ్స్లో మీరు చూస్తే రిటైర్ అయిన ఆఫీసర్లు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, కాలేజీ లెక్చరర్స్ రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ ఇలాంటి ఎగ్జామ్ రాసి సక్సెస్ పొందిన వాళ్ళు పక్క రాష్ట్రంలోనే ఉండొచ్చు. మెంటార్ అనేది ఎందుకు అంటున్నానంటే, క్యాండిడేట్కి ఒక మెంటార్ ఉంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఫీల్ అవుతాడు. ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయినప్పుడు హీ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ హిజ్ ప్రిపరేషన్. మెంటార్ అనేవాడు ఎవరు లేకపోతే మీరు గోడకి చెప్పుకోండి, నాట్ ఏ ప్రాబ్లం.
బట్ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. నేను రాత్రి 10 అయ్యేసరికి రిపోర్ట్ ఇవ్వాలి. ఎవరైనా ఒక ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు బాస్ చెప్పిన పని సబార్డినేట్ చేస్తారు కదా. ఎస్ సబార్డినేట్స్కి ఏముంటుంది, బాస్కి రిపోర్ట్ చేయాలని ఉంటుంది. ఎస్ అలాగే మనకి ఇలాగ ఒక మెంటార్ కనుక పెట్టుకుంటే వాళ్ళకి రిపోర్ట్ చేయాలి అనేది ఉన్నప్పుడు వీళ్ళకి డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. మెంటార్ యొక్క రోలు క్యాండిడేట్ని తన మీద డిపెండ్ చేసుకోవడం కాదు, క్యాండిడేట్ తను ఇండిపెండెంట్గా గ్రో అవ్వడానికి తగు సూచనలు ఇచ్చేవాడే మెంటార్. మెంటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా కాంపిటీషన్ మయం అయిపోయింది. మీరు చదువులో కూడా కాంపిటీషన్లో ముందు ఉండాలి. చదువులో కాంపిటీషన్లో ముందు ఉండాలంటే కేవలం నాలెడ్జ్ సంపాదించడం ఒకటే కాదు, మీకు చాలా స్కిల్స్ కూడా తెలిసి ఉండాలి. ఆ స్కిల్స్ మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని మాస్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాంటి స్కిల్స్ అందించేందుకు మేము వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ వర్క్షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే ఇక్కడ కిందన పేర్కొన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి, డీటెయిల్స్ అని చెప్తారు. ఈ వర్క్షాప్లో మీరు జాయిన్ అయ్యి మీ యొక్క సక్సెస్ అనేది ఈ ఎగ్జామ్స్లో పెంచుకోండి. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. సో వీవర్స్ చూసారు కదా వీడియోస్. మరి డాక్టర్ సిఎస్ వెపా గారు స్టూడెంట్స్ని పేరెంట్స్ని ఉద్దేశించి మెమరీ టెక్నిక్స్, ట్రైనింగ్ టెక్నిక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఆన్లైన్ క్లాసెస్ కూడా మేము స్టార్ట్ చేయడం అయితే చేస్తున్నాము. మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎన్రోల్ చేసుకోండి. మరి ఆ క్లాసెస్ ఎవరైతే వింటారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. వీడియోస్ చూసారు కదా, ఎలాంటి టెక్నిక్స్ చెప్తున్నారు, ఎలాంటి టిప్స్ చెప్తున్నారు. అది స్టూడెంట్స్కే కాదు, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎంప్లాయీస్కి కూడా, పేరెంట్స్కి కూడా, టీచర్స్కి కూడా ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడ లేట్ చేయకుండా కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వెపా సార్ టీం అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఆలోచించొద్దు, కాల్ చేయండి. సార్ టీంతో మాట్లాడండి, రిజిస్ట్రేషన్ చేసుకొని ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.